సార్ మొన్న నాగ చైతన్య అండ్ శోభిత జాతకం చెప్పిన వేణుస్వామి పైన ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి సార్. ఆయన అరెస్ట్ అయ్యారని కూడా అంటున్నారు. సో నాగార్జున గారు అరెస్ట్ చేయించారా, మరి ఆయన కేసు పెట్టారా, ఏం జరిగింది సార్ అసలు? యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు మనకున్న సమాచారం ఆయన అరెస్ట్ అయితే కాలేదు. అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్గా వాళ్ళ నిశ్చితార్థం అయిన రోజే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం అయి కొన్ని గంటలు కాకముందే ఈయన వచ్చేసి మీడియాలోకి వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళు నిశ్చితార్థం జరిగిన జాతకం బాగాలేదు, అట్లాగే ఆ అమ్మాయి జాతకం బాగాలేదు, సమంత జాతకం కంటే కూడా ఘోరంగా ఉంది, కాబట్టి వీళ్ళు 3 ఏళ్ళ లోపలే ఒక మహిళ ద్వారా గొడవలు వస్తాయి, విడిపోతారు అనేది చెప్పాడు. మామూలుగా అదేదో సామెత ఉంది, శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు ముండమోస్తుందన్న అంట. అలాగా వీడిని మామూలుగా ఇతన్ని ఎవరు అడగలేదు. జ్యోతిష్యం వాళ్ళు వచ్చి నాగార్జున వాళ్ళు, బాబు మా పాప మా బాబు జ్యోతిష్యం చెప్పు, జాతకం చెప్పని ఇతన్ని ఏమి అడగలేదు. అడగకుండా ఇతను పబ్లిక్గా వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నిజానికి మనం చాలాసార్లు చెప్పుకున్నాము, జ్యోతిష్యం అనేది ఒక బుల్షిట్, అది ప్రజల్ని ఏమార్చడం. సరే, ఆ ఏమార్చడంలో కూడా ఇట్లా పబ్లిక్గా చెప్పడం వల్ల ఏమవుతుంది, అందరూ కూడా విడిపోతారంటే వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుందామని అనుకుని, ఇంకా పెళ్ళే కాలే, నిశ్చితార్థమైంది, అప్పుడే వాళ్ళిద్దరూ విడిపోతారని ఇతను ఎలా చెప్తాడు? ఇతనికి ఎలా తెలుస్తుంది విడిపోతారా లేదా? కాబట్టి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అతను మాట్లాడకుండా చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఈ విషయాల మీద అతను మళ్ళీ ఏం చెప్తున్నాడు, సమర్థించుకుంటున్నాడు. నిన్న యాక్చువల్గా విష్ణు కూడా ఫోన్ చేశాడు. విష్ణు మామూలుగా ఫోన్ ఎందుకు చేశాడనేది నాకు డౌటు. మిగతా వాళ్ళందరికీ ఏమైనా ఫోన్లు చేశాడా విష్ణు? ఫోన్లు చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాడు. ఇతనికి ఎందుకు ఫోన్ చేశాడు? ఇతని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సో ఇతను ఒక సెలబ్రిటీ కాబట్టి ఇతని మీద మామూలు యూట్యూబర్లు అయితే ఏమీ చేయలేరు అనేసి వాళ్ళని బ్యాన్ చేయించి వాళ్ళ లైవ్లీహుడ్ల మీద దెబ్బ కొట్టాడు. ఇదే విష్ణు. ఇదే ఇతని దగ్గరికి వచ్చేసరికి ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి, ఓకే స్వామి, నువ్వు ఇక మీదట చెప్పకుండా ఉండు స్వామి అన్నాడంట. సో అలా ఉంటుంది అన్నమాట వీళ్ళు. అందుకని ఇప్పుడు వేణుస్వామి చెప్పగలుగుతున్నాడు అంటే అతన్ని ఎవరు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే అతనికి విపరీతమైన సర్కిల్ ఉంది, సెలబ్రిటీస్ ఉన్నారు, ఇది ఉంది. కానీ అతను మితిమీరిపోతున్నాడు. మొన్న జగన్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్కి పవర్ అనేది రానే రాదు, ఇవన్నీ చెప్పాడు. ఏమైంది? రివర్స్ అయింది. దానికోసం ఇంకా నేను రాజకీయాలు చెప్పను, రాజకీయ వాళ్ళ జ్యోతిష్యాలు చెప్పను అన్నాడు. సినిమా వాళ్ళు కూడా మొన్న చెప్పను అన్నాడు. చెప్పనన్నాక మళ్ళీ ఇది చెప్పాడు. దానికి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నేనైతే మామూలుగా అయితే చెప్పను, కానీ ఇది ఎందుకు చెప్పానంటే గతంలో సమంత నాకు చెప్పాను కాబట్టి దానికి లింక్ ఉంది కాబట్టి చెప్పానంట. దానికి లింక్ ఉంటే నేను చెప్పమనేవాడిని అడిగాడా? సో ఒకవేళ నిజంగా నీకు నమ్మకం ఉంది, జ్యోతిష్యం అనుకుందాం, నాగార్జున వాళ్ళకు కూడా నమ్మకం ఉంది, సో నువ్వు ఇది బ్యాడ్గా ఉంది అనుకున్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పాలి? ఆ నాగార్జున వాళ్ళకి చెప్పాలి. బాబు, మీరు నిశ్చితార్థం జాతకం బాగాలేదు, దానికి ఇంకేదో ప్రతి దాంట్లో జ్యోతిష్యంలో ఏమంటే పరిహారం ఒకటి ఉంటుంది, ఆ పరిహారం ఏదో చేసుకోండి అని ఏదన్నా చెప్పి, ఆయనే చేస్తాడుగా యజ్ఞాలు యాగాలు, అదేదో ఆయన వామాచార మెథడ్స్ అంతా చేస్తాడు, మాంసము మద్యము అన్నీ పెట్టి తంత్ర వామాచార ట్రెడిషన్లో ఆయన చేస్తాడు. అలా ఏదో చేయొచ్చు కదా. దాన్ని పబ్లిక్గా జనంలో చెప్పడం వల్ల సైకలాజికల్గా ఇది అవుతుంది. వాళ్ళని కలిసిన ప్రతి ఒక్కరు అడుగుతారు, మీరు విడిపోతారని వేణుస్వామి చెప్పాడు కదని, వాళ్ళకి ఒక ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ప్రతి మనిషి మీద, ప్రతి ఇద్దరు స్నేహితుల మధ్య గొడవలు వస్తాయి, విభేదాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా ఖచ్చితంగా విభేదాలు. ఇవాళ కలిసి ఉండడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ ఇంతకుముందు కంటే. ఇంతకుముందు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు, ఇవాళ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. స్త్రీలు గతంలో కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడిపోయాళ్ళు. ఇవాళ స్త్రీలు కూడా కాంప్రమైజ్ మేము ఎందుకు అవ్వాలి అనేది ప్రశ్నిస్తున్నారు. అది ఖచ్చితంగా మంచిదే. ఎందుకంటే విమెన్ ఎందుకు సరెండర్ అయి ఉండాలి మగవాళ్ళకి? సో వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు అడుగుతున్నారు. సో అడగడం, ఇటువంటి ఇద్దరు ఈక్వల్గా ఉండి వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి. వాళ్ళ అనేక కంఫర్టబిలిటీ ఇష్యూ వస్తాయి, కెరియర్ పరంగా వస్తాయి, పిల్లల్ని కనుక్కోవాలా లేదా వస్తుంది. తర్వాత అఫైర్లకు సంబంధించి నువ్వు ఎంతమంది ఎందుకు మాట్లాడుతున్నావు, అబ్బాయితో ఎందుకు తిరుగుతున్నావు, వీడు అమ్మాయితో ఎందుకు తిరుగుతావు, ఇవన్నీ వస్తాయి. ఇంకా సెలబ్రిటీలకి ఇంకా ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. సో అందువల్ల వాళ్ళ మ్యారేజ్ నిలబెట్టుకోవడం వెరీ వెరీ టఫ్ ఈ కాలంలో. అటువంటిది ఇంకా పెళ్లి కాకముందే ఇతను
విడిపోతారని ప్రచారం చేయడం అంటే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఇలా ప్రతి ఒక్కరికి చెప్తే వాళ్ళ లైవ్స్ ఎంత ఘోరంగా ఉంటాయి అనేది ఊహించుకోవాలి. సో వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన వాళ్ళని జడ్జి చేయడము, లేకపోతే వాళ్ళ విడిపోతారని చెప్పడం కరెక్ట్ కాదు. ఇతను ఇంకా పెళ్లి కాని వాళ్ళని కూడా ఆల్రెడీ ఆ మధ్య కూడా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోబోతారని వార్త వస్తే వాళ్ళిద్దరూ విడిపోతారని చెప్పాడు. ఇలాగ ప్రతి ఏ సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నా నయనతార వాళ్ళ గురించి కూడా ఇలాగే చెప్పాడు. ఇలాగ ఇదేంటంటే ఇతను చికెట్లో 10 రాళ్ళు వేస్తే ఏదో ఒకటి తగులుతుంది, గుడ్డివాడేసినా తగులుతుంది చికెట్లో. సో అలాగే ఇతను జ్యోతిష్యం కూడా అంతే, ఒక గుడ్డివాడి రాయలే, అదేదో సామెత ఉంది, లేని నల్ల పిల్లి కోసం చీకట్లో గుడ్డివాడి వెతుకు లాంటిదని. అంటే అక్కడ నల్ల పిల్లి లేదు, అసలే చీకటి, వీడు గుడ్డివాడు వెతికేవాడు, అలా ఉంటుంది జ్యోతిష్యం కూడా. సో ఇదేంటంటే ఎక్కడో ఏదో మనకు ఒక హోప్ ఉంటుంది, ఇండియాలో సైకాలజిస్టుల దగ్గరికి పోయే కల్చర్ ఇంకా రాలేదు. అందుకని రకరకాల ఇష్యూల కోసం జ్యోతిష్యం దగ్గరికి పోతారు. ఎందుకంటే లైఫ్ అనేది అన్సర్టనిటీలతో కూడుకుంది. ప్రతి ఒక్కరికి తాము భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. తన సమస్యలకి సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, ఎలా సొల్యూషన్ అనేది తెలియదు. ఉద్యోగాలు రాకపోవచ్చు, పెళ్ళిళ్ళు కాకపోవచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఇలాంటి వాటికి జ్యోతిష్యం దగ్గరికి జనరల్గా వెళ్తారు. ఇది వీళ్ళకి కొంత, ఈ జ్యోతిష్యుడు అనేవాడు కొంత కామన్ సెన్స్, కొంత సైకాలజీ ఇవన్నీ తెలిసి ఉంటుంది. వీళ్ళు దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రిడిక్షన్ చేస్తారు. ఆ ప్రిడిక్షన్లు 10 చేసినప్పుడు ఏ 2, 3 సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ పర్సంటేజ్. సో దాన్ని పెట్టుకొని వీళ్ళు మేము చెప్పిందంత నిజమైందని చెప్తూ ఉంటారు. సో ఈ అంతవరకు కూడా ఓకే, కానీ ఇది ఎక్స్ట్రీమ్. నాకు తెలిసి వేణుస్వామిలాగా ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి లేడు. ఇది చాలా ఎక్స్ట్రీమ్. ఈవెన్ చాలామంది జ్యోతిష్శాస్త్రులు కూడా మన ఛానల్కి వచ్చే వాళ్ళతో మాట్లాడినప్పుడు అతనికి ఏమీ తెలియదు సార్, అతను అదొక వ్యాపారంలాగా మార్చుకున్నాడు, దీనివల్ల అతనికి మంచి సంబంధాలు, కాంటాక్ట్స్ వస్తాయి, దాన్ని ఉపయోగించుకొని అతను రియల్ ఎస్టేట్ చేస్తాడు, పబ్ ఉంది అతనికి, ఆ వ్యాపారం నడుపుకోవడానికి పనులు చేస్తున్నాడు అనేది చెప్తున్నారు. సో ఖచ్చితంగా తన వ్యాపారాల కోసం వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది ఖచ్చితంగా లీగల్గా కూడా కరెక్ట్ కాదు అది. సో అందువల్ల కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్లో నిన్న వెళ్ళి మహిళా కమిషన్కి నివేదించారు. సో శారద అనుకుంటాం, నీరెళ్ళ శారద అని. సో ఆమె మహిళా చైర్పర్సన్, కమిషన్ చైర్పర్సన్. సో ఆమెకు చెప్పారు, ఆమె నేను వేణుస్వామి మీద, తర్వాత ఆ వీడియోలు పబ్లిష్ చేసిన, టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ మీద చర్య తీసుకుంటాను ఆమె ఇచ్చారు. మామూలుగా ఆమె ఏం చేస్తారంటే డీజీపీలకి వీళ్ళకి చెప్తారు. అట్లాగే నాగార్జున కూడా ప్రెజర్ చేస్తున్నట్టుగా, నాగార్జునకు కూడా ఓపిక ఉండాలి కదా పాపం, ఆల్రెడీ ఒక విడాకులైంది, రెండో శుభ్మా అని ఆయన రెండో పెళ్ళి, వాళ్ళు ఎంత డ్రామాకి లోనై ఉంటారు వాళ్ళు. నాగార్జున మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మా వాడు సైలెంట్గా భరించాడు బాధ అని. ఆయన భరించాడు, సమంత కూడా రకరకాలుగా ఫేస్ చేసింది. ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. సమంత కన్నా సోషల్ మీడియాని డీల్ చేయడం ఇది కొంత అలవాటైంది ఆమెకి, ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది పడి లేచి కొంత నేర్చుకుంది. ఇతనికి ఇంకా అది కూడా లేదు పాపం. సో నాగ చైతన్యకి, అతను పబ్లిక్గా గట్టిగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. సో ఇంకా శోభిత అనే అమ్మాయి ఫస్ట్ టైము పబ్లిక్ లైఫ్లకి వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటారు. వాళ్ళకి ఇలా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరూ కలిసిన వాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళంతా అడుగుతారు కదా పైగా. సో ఖచ్చితంగా వేణుస్వామి లాంటి వాళ్ళు, నేను గతంలో కూడా చెప్పాను, జ్యోతిష్యమే బుల్షిట్ అనుకుంటే మళ్ళీ ఇట్లాంటి రాద్ధాంతాలు చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇది పరిణామాలు సమాజం మీద పడతాయి, పిల్లల మీద పడతాయి, అందరి మీద పడతాయి. ఖచ్చితంగా ఇలాంటి పబ్లిక్గా అడగకుండా, నీ జ్యోతిష్యం ఎవడో నిన్ను నమ్మి వస్తే చెప్పు, కానీ